భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 27/7/2025 నుండి ఆగస్టు 2వ తేదీ శనివారం వరకు ద్వాదశ రాశుల ఫలితాలు. ముందుగా మేషరాశి వారికి ఈ వారం ఆర్థిక సమస్యలు కొంచెం స్వల్పంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యం బాగుంటుంది, వారం మధ్యలో బాగుంటుంది. కాకపోతే ధనం వచ్చినప్పటికీ కూడా రుణాలు చేయవలసి రావడం ఉండే అవకాశాలు ఉన్నాయి. వాహన సౌఖ్యం ఉంది, ఈ వారంలో ఖర్చులు పెరుగుతున్నాయి. బంధుమిత్రుల లాభం ఉంది, సంతానం ద్వారా శుభవార్తలు ఉంటాయి, బదిలీలు ఉంటాయి, కలత్ర ఆనందం ఉంది, నూతనమైన పరిచయాలు ఉంటాయి. అధికారుల అనుగ్రహం, కీర్తి ప్రతిష్టలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ఇష్టదేవత ఆలయ దర్శనం, అలాగే కులదేవత ఆరాధన చేసుకుని అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం చేయి వృత్తి వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు, ఆరోగ్యం కుదిరిపడతా, ఆర్థిక సమస్యలను బయటపడే అవకాశం, ఏదో విధంగా ధనం చేతికి అందే అవకాశాలు, నూతన వాహన లాభాలు ఉన్నాయి. సంతాన సౌఖ్యం, బంధుమిత్రుల కలయిక, శత్రుజయమందు నూతనమైన పరిచయాలు ఉన్నాయి. వారాంతంలో కీర్తి యశోభూషణ లాభాలు, ఉద్యోగంలో మంచి గుర్తింపు, మంచి ప్రమోషన్లు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం వృషభ రాశి వారి విష్ణు సహస్రనామ పారాయణ, విష్ణాలయ దర్శనం చేయడం వల్ల అన్ని విధాలుగా మీకు యోగ్యంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి వారికి వారం అన్ని రంగాల వారికి కూడా లాభమే. చేయి వృత్తి వ్యాపారాల్లో రాణింపు, ధనలాభం, ఆరోగ్య వృద్ధి, శత్రువులపై ఆధిక్యత కొనసాగే, మీదే ఆధిక్యం ఉంటుంది. భూగృహ వాహన లాభాలు ఉన్నాయి. అలాగే మిత్రులతో కలిసి వినోదాలు, ప్రయాణ అవకాశాలు, వారాంతంలో ఉన్న స్త్రీ సౌఖ్యం, నూతనమైన పరిచయాలు, వివాహ ప్రయత్నాలు అనుకూలించే అవకాశాలు అయితే ఈ వారంలో ఉన్నాయి. మరింత అనుకూలంగా ఉండడం కోసం మేధా దక్షిణామూర్తి స్తోత్రపారాయణ, దత్తాత్రేయ దర్శనము, దత్త స్తోత్రపారాయణ కూడా మీకు ఈ వారం మేలు చేసే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి వారి అన్ని రంగాల వారికి ఈ వారం కూడా అనుకూలంగానే ఉంది. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కొన్ని సమస్యలు మీకు మీరుగానే దైవబలంతో, ధైర్యంతో మీరు ఆ సమస్యలు పరిష్కరించుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. శత్రువులు కూడా లెక్క చేయకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడం వల్ల శత్రువులు తోక ముడిచి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే సహాయ సహకారాలు బంధువులు కూడా అందుతాయి. వాహన సౌఖ్యాలు ఉన్నాయి. బంధుమిత్రులతోటి శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంది. భార్యతో అవగాహన కుదురుతుంది. నూతనమైనటువంటి ప్రణాళికలు, స్థిరాస్తి విషయాల్లో కానీ, గృహ నిర్మాణ ప్రయత్నాలు కానీ, గృహయోగ్యత, ఆ గృహ నిర్మాణ ప్రయత్నాలు ఈ వారం మీకు సానుకూలపడి నిర్మాణాలు చేపట్టే అవకాశం కూడా ఉంది. మరింత అనుకూలంగా ఉండడం కోసం ఈ రాశివారు కర్కాటక రాశి విశేషమైనటువంటి లక్ష్మీనారాయణ ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ, చిన్న చిరుదానాలు దానాలు చేసుకోండి, చిన్న దానాలు చేయండి. దానివల్ల ఇంకా మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. జన్మ లేదా వ్యయస్థానాల్లో గ్రహ సంచారాల వల్ల చికాకులు, చీటికి మాటికి ఉద్రేకపడుట, అలగడం, నేత్ర శిరోబాధలు, అసహనానికి గురయ్యే అవకాశం, అందరి చేత మాటలబడే అవకాశం, ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయానికి మించిన ఖర్చులు విపరీతంగా గొప్పలకి బడాయిలకి పోయి విపరీతంగా ఖర్చులు చేయడం వల్ల ఇబ్బందులు పడే అవకాశం, దుష్ట స్నేహితులతో చెడు సావాసాలు, వ్యసనాలకు గురి అయ్యే అవకాశం, అవమానకరమైన సంఘటనలు, సంఘంలో విలువను కోల్పోయే అవకాశం ఈ విధంగా ఉంది. కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఆంజనేయ స్వామి దేవాలయం చుట్టూ 19 ప్రదక్షిణాలు చేయడం, హనుమంతుడు సింధూరంతో, నాగవల్లి పత్రాలతోటి ఆరాధన చేయడం, సుందరాకాండ పారాయణ, హనుమ స్తోత్ర పారాయణ, హనుమన్ నామస్మరణ చేయడం వల్ల మీకు మరింత అనుకూల పరిస్థితులు పొందే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి వారికి అనేకమైన స్వల్పమైనటువంటి ఈతి బాధలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇబ్బందులు ఉంటాయి. శస్త్రభయం ఉంది. వాహనాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. ఎత్తైన ప్రదేశం పడే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి పని యందు కష్టాలు ఉన్నాయి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ధనానికి ఎంత వచ్చినప్పటికీ కూడా ధనం నిల్వ చేయలేకపోతారు ఈ వారం. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కన్యారాశి వారికి ఈ వారం ఉంటుంది. దానివల్ల రుణాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సరైనటువంటి సమయానికి నిద్రాభోజనాదులు మానడం వల్ల మానసిక అశాంతి అనారోగ్యానికి కూడా గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్య హృదయ పారాయణ, అరుణ పారాయణ, సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీకు మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి గ్రహ సంచారం అనుకూలం వల్ల శారీరక దృఢత్వం పెరుగుతుంది. అలాగే గతంలో ఏమన్నా పెండింగ్ వ్యవహారాలు అంటే పూర్తయితే, కోర్టు వ్యవహారాలు ఏమన్నా మీదే విజయం. ఈ వారంలో తీర్పు వస్తే మీకు అనుకూలంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఆధ్యాత్మికంగా దైవభక్తితో ఉంటారు. ఈ వారం అంతా కూడా ప్రతి పనిలో కూడా బాగుంటుంది. రావలసిన బాకీలు వసూలు అవుతాయి. దేవాలయ దర్శనాలు ఉన్నాయి. శత్రువుల వల్ల ఇబ్బందులు ఉండవు. శత్రువులై మిత్రులై మీకు సహకరించే అవకాశం. కుటుంబ సౌఖ్యం, కుటుంబంతో నూతనమైన వాహనాలు కొనుగోలు చేసి వాళ్ళతో ప్రయాణాలు కూడా వారాంతంలో ఉండే అవకాశాలు మరింత అనుకూలంగా ఉండడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అలాగే లలితా సహస్రనామ పారాయణ కానీ రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవడం వల్ల, శుక్రవారం అమ్మవారి ఆలయ దర్శనం చేయడం వల్ల మీ మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి యోగకాలంగానే ఉంది. ఆర్థికంగా బాగుంటుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు. దానివల్ల అనుకూల పరిస్థితులు, కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. మాతృవర్గరీత్యా ఆనందం, సంతానం యొక్క విద్యాది విషయాల్లో సంతృప్తిగా ఉంటుంది. కుటుంబ సంతోషం, అనుకోని ప్రయాణాలు ఉన్నాయి. అంతేకాకుండా పై అధికారుల వల్ల లాభాలు, నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలు, విద్యార్థిని కొత్త కొత్త అవకాశాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం. దత్తాత్రేయ పారాయణ, గురుచరిత్ర పారాయణ, దత్త దర్శనం, దత్త స్తోత్ర పారాయణ చేయండి. దానివల్ల మీకు గురువార నియమాలు కూడా పాటించండి. దానివల్ల అనుకూలమైన పరిస్థితులు ఈ వారం పొందే అవకాశం ఉంది. తదుపరి ధనస్సు రాశి. ధనుర్రాశి వారికి ఈ వారం ఉద్యోగస్తులకి అయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం. వ్యాపారస్తులకి అయితే వ్యాపారంలో అధిక లాభాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు పై అధికారుల వల్ల, తన కింద పనిచేసే వాళ్ళ ఇబ్బందులు, అలాగే భార్యాభర్తల ఇంట్లో కూడా మాట పట్టింపులు, కుటుంబ వాతావరణం వ్యతిరేకంగా ఉండే అవకాశాలు, మీకు కొంచెం కోప స్వభావం పెరగడం, ఉద్రేకంగా అందరితో మాట్లాడే అవకాశాలు, అవమానకరమైన సంఘటనలు, సంతానాల స్వల్ప అనారోగ్య సమస్యలు, శస్త్రభయం, ఆందోళన, ఊహించిన సంఘటనలు, స్నేహితుల వల్ల కూడా ఇబ్బందులే తలెత్తే అవకాశం, కార్యాలన్నీ కూడా మధ్యలో నిలిచిపోయే అవకాశం ఉంది. మరింత అనుకూలంగా ఉండడం. సోమవారం రోజు నమక చమకాలతోటి, పంచామృతాలతోటి, గోక్షేరం, గోదది, అలాగే ఆజ్యంతో, మధువుతో అంటే తేనెతోటి, పంచామృతాలతోటి, చక్కగా గంధకజ్జోరాలతోటి కూడా పరమశివుడికి నమక చమకాలతో పంచామృతాభిషేకం జరిపించండి. దానివల్ల కుటుంబ సమేతంగా మీరు ఈ విధంగా ఆచరించుకోవడం వల్ల ధనుసు రాశి వారు కూడా సమస్యలన్నీ కూడా తొలగి ఈ వారం సత్ఫలితాలు పొందగలుగుతారు. ధైర్యంగా ఉండగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగానే సాహస నిర్ణయాలు కొన్ని తీసుకోగలుగుతారు. మనోధైర్యంతో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు. దైవబలం అనుకూలంగా ఉంది. దేవాలయ దర్శనాలు, నూతన వాహనాలు కొనుగోలు, వస్తు లాభాలు, బంధుమిత్రుల సంగమం ఉంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. శత్రువులపై ఆధిక్యాన్ని పొందగలుగుతారు. స్త్రీ సౌఖ్యం, వివాహ ప్రయత్నాలు అనుకూలం. వివాహ సంబంధాలు రావడం కానీ, కుదిరే అవకాశాలు కానీ ఉన్నాయి. గతంలో చేసిన రుణాలు ఏమన్నా ఉంటే ఆ అప్పులని, రుణాలను తీర్చేయగలుగుతారు. మరింత అనుకూలంగా ఉండడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, హనుమద్ ఆరాధన, హనుమద్ దర్శనం కూడా మీకు సత్ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం లాభదాయకంగా ఉంది. సమస్యలన్నీ కూడా లెక్క చేయకుండా దైవబలంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. సరదాగా ఆనందంగా కుటుంబంతో కాలక్షేపం చేయగలుగుతారు. విందు వినోదాల్లో వారాంతంలో ప్రయాణాలు ఉన్నాయి. కీర్తిలాభం, సంతానం ద్వారా శుభవార్త, సంతానం లేనటువంటి వాళ్ళకి శుభవార్తల మీద, సంతాన వార్తల మీద. అష్టమంలో కుజ ప్రభావం వల్ల ఆరోగ్యభంగం ఉంది. కొంచెం సమయానికి నిద్రపోవడం, ప్రయాణాలు అధికంగా చేయకూడదు. ఏది పెడితే తినేయడం, ఎలా పెడితే అలా పడుకోవడం, నిద్ర లేకుండా చేసుకోవడం, ఇలా కొన్ని. అలాగే గ్యాస్ట్రిక్ ట్రబుల్స్,
కొంచెం ఇబ్బందికరంగా ఉంది, అజీర్ణానికి సంబంధించిన ఇబ్బందులు, దానివల్ల ఆరోగ్య భంగం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, కందులు దానంగా ఇవ్వడం, కందులు నానబెట్టి మంగళవారం రోజు ఎర్రటి గోవుకి కందులు గ్రాసంగా బెల్లం ముక్కేసి ఇవ్వడం, పచ్చగడ్డిని ఇవ్వడం, ఇలా కుజ స్తోత్ర పారాయణ, అంగారక స్తుతి, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయడం వల్ల మేలు కలిగే అవకాశం ఉంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం పరిస్థితులు నెమ్మదిగా వారం మధ్యలో మీకు సానుకూలపడే అవకాశాలను, వారం ప్రథమార్థంలో అంత అనుకూలంగా లేదు. వారం మధ్య నుండి కూడా మీకు మీ మాటకు గుర్తింపు, మీ మాటకి విలువ పెరిగే అవకాశం, సంఘంలో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. రాజకీయ నాయకులకి అయితే మంచి అధిష్టానం నుండి పిలుపులు వస్తాయి, బాగుంటుంది. కానీ బంధువుల మూలకంగా వ్యతిరేకత ఉండే అవకాశాలు, ఆర్థిక లావాదేవీలో కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి. గృహంలో మటుకు శుభవార్తలు వినే అవకాశం. ఇతరుల విషయాల్లో కనుక జోక్యం చేసుకోకుండా ఉంటే మీనరాశి వారికి ఈ వారం చాలా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే ఇబ్బందులు ఉంటాయి. బంధువుల మరణ వార్తలు, పరామర్శలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దశరథ కోత శనేశ్వర స్తోత్ర పారాయణ చేయాలి. అలాగే వెంకటేశ్వర ఆలయ దర్శనం చేయండి. 7 శనివారాల వ్రతం ఉంటే ఆచరించండి, దానివల్ల మీకు సత్ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో ఈ జూలై 27వ తేదీ నుండి ఆగస్టు 2వ తేదీ వరకు ఈ కాలమానంలో ఈ వారంలో కుజదోషాలు, శనిదోషాలు, సర్పదోషాలు ఇవే ఎక్కువ కనపడుతూ ఉన్నాయి. ద్వాదశ రాశిలో మనకు అనుకోకుండా నాగపంచమి, నాగచవితి, 28వ తేదీ నాగచవితి, 29వ తేదీ నాగపంచమి, 30వ తేదీ నాగషష్ఠి, ఇవన్నీ అందులో ప్రధానమైనటువంటి నాగచవితి. దీని నాగపంచమి అంటారు. నాగులు ఉద్భవించినటువంటి రోజు నాగపంచమి. కాబట్టి ఈ 3 రోజులు సంతానానికి సంబంధించి ఇబ్బందులు ఏమైనా ఉన్నా ద్వాదశ రాశుల వాళ్ళకి, అలాగే గర్భస్రావం ఎక్కువగా జరుగుతూ ఉన్న, యభాషణలు జరిగిపోతూ ఉన్న, సంతానం నిలకడ లేకుండా ఉన్న, నిలబడకపోతూ ఉన్న, లేదా కలిగిన సంతానం మీకు చెప్పిన మాట వినకపోయినా, అలాగే జీర్ణకోశానికి సంబంధించి ఇబ్బందులు, శ్వాసకు సంబంధించి ఇబ్బందులతో ఉన్న, దాంపత్య సమస్యలతో ఉన్న, అలాగే శారీరకంగా అనారోగ్య సమస్యలతో, అప్పుల బాధలతోటి, వ్యాపారాలతో నష్టాలతో ఉండేటువంటి వాళ్ళు, ఈ ద్వాదశ రాశి వాళ్ళు కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా 29వ తేదీ వచ్చే నాగపంచమి ఉపవాసంగా ఉంటాం. పుట్ట దగ్గరికి వెళ్ళడం, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, గరిటెతో చిన్న కొంచెమైనా సరే ఒరిజినల్ ఆవు పాలు, ప్యాకెట్ పాలు కాకుండా ఒరిజినల్ ఆవు పాలు పుట్టలో కొంచెం పోసి, లేదా పుట్ట దగ్గర పల్లెల్లో పెట్టి పసుపు కుంకుమతో పుట్టని అలంకరించి, అర్చించి, పుష్పాలతో పూజించి, పండ్లు 4 రకాల పండ్లు నివేదన చేసి, చిమ్మిలిని కూడా నివేదన చేసి, పుట్ట దగ్గర పాలు పోసి, పుట్టమట్టి బొట్టు పెట్టుకొని, చెవులకి, ముఖానికి, వెనక భాగంలో వెన్నుపోసి వెనక భాగంలో ఈ జాయింట్లో కూడా పెట్టుకోవడం వల్ల సర్పదోషం పోతుంది, నాగదోషం పోతుంది. మీ తల్లిదండ్రుల తాత ముత్తాతల నుంచి ఏమైనా నాగశాపాలు, నాగదోషాలు, సర్పజాతిలో విశేషమైన సర్పాలు ఏమైనా చంపి ఉంటే, ఆ సర్ప యొక్క శాపాలు ఏమన్నా ఉంటే ఈ నాగపంచమి రోజున సర్పశాంతి చేసుకోవడం, సర్పహోమాలు చేయించుకోవడం, శాంతి హోమం మాట. అలాగే సర్ప ఆరాధన, నాగులను ఆరాధన చేయడం, నాగులు క్షమార్పణ, మా తల్లిదండ్రులు కానీ మా తాత ముత్తాత ఎవరైనా ఇలా మీ జాతిలో ఏమైనా మేము ద్రోహం చేసి ఉంటే అటువంటి శాంతింపజేయమని చెప్పి, ఉత్తమమైన ఉన్నతమైన సంతానాన్ని కలిగించమని, సర్పదోష పరిహారం చేయని, వివాహ దోషాల పరిహారం చేయని, కుజదోషం, రాహు కేతుదోషం, సర్పశాపాలు ఇవన్నీ త్వరగా చెప్పి నాగేంద్రుని వినయంగా వేడుకోవడమే, ఆరాధించడమే నాగచవితి, నాగపంచమి, షష్ఠి యొక్క విశేషాలు. ఆడవాళ్ళ కడుపు చలవగా ఉండాలంటే ఈ నాగపంచమిని ఉపవాసంగా ఉండడం, చిమ్మిలి, చలివిడి పాలు తాగే ఉండాలి. సాయంకాలం వరకు లేదా మొన్నటి వరకు అలా ఉండి మొన్నడు భోజనం చేయడమే. సాయంకాలం నక్షత్ర దర్శనం అయిన తర్వాత భోజనం చేస్తే కూడా సత్ఫలితాలు. నేత్ర సంబంధమైన వ్యాధులు, చెవులో చీమి కారడం, చెవి పోటుగా ఉంటాయి, ఇటువంటివి కూడా నాగపంచమి రోజు నాగులను ఆరాధించడం వల్ల, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, నాగేంద్రుడి యొక్క ఆరాధన వల్ల మీకు ఆరోగ్యం, నేత్ర వైపరీత్య, శిరో వైపరీత్య దోషాలు, చెవికి సంబంధించిన ఇబ్బందులు, రుగ్మతలు, గర్భానికి సంబంధించిన దోషాలు తొలగుతాయని చెప్పి ఈ రెమెడీని, ఈ సమస్యకు పరిష్కారంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అందరూ ఆచరించి తరించండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, లోకా సమస్త సుఖినో భవంతు.